ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద అటాక్ చేశారా? వరల్డ్ వార్ 3 రాబోతున్నా? ఒకవేళ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాలు యుద్ధం చేస్తే భారతదేశానికి కొన్ని వేల కోట్ల నష్టం ఎలా వస్తుందో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇరాన్ దేశంలో ఒక పెద్ద మిసైల్తో ఒక పెద్ద శబ్దం వచ్చిందండి. మీడియా ఏం చెప్తుందంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద అటాక్ చేశారని చెప్తున్నారు. ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ అటాక్కి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాలు ఇలానే యుద్ధం చేస్తూ ఉంటే రేపు ఇండియాలో ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయండి. లీటర్ పెట్రోల్ 100 రూపాయలకు వచ్చేది రేపు 300 అయ్యే అవకాశాలు ఉంటాయండి. అలాగే స్టాక్ మార్కెట్ పైన కూడా చాలా ప్రభావం ఉంటుందండి. ఇండియాతో పాటు ఇతర చాలా దేశాలలో కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయండి. సో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాలు యుద్ధాలు చేసుకుంటూ ఉంటే భారతదేశంతో పాటు ఇతర దేశాలు కూడా చాలా నష్టపోతాయండి. ఇలాగే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాలు యుద్ధాలు చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ వాళ్లకు ఖచ్చితంగా అమెరికా సపోర్ట్ వస్తుందండి. ఇజ్రాయెల్ వాళ్లకు అమెరికా సపోర్ట్ వస్తే ఇక్కడ ఇరాన్ వాళ్లకు ఖచ్చితంగా రష్యా సపోర్ట్ వస్తుందండి. కొన్ని దేశాలు ఇజ్రాయెల్ వైపు, కొన్ని దేశాలు ఇరాన్ వైపు ఉండడం వల్ల ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో మరి మీరు చెప్పండి, ఇజ్రాయెల్ వాళ్ళు నిజంగానే ఇరాన్ మీద దాడి చేశారా? ఏమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.